చెప్పేది అంటే ఇది కేవలం ఒకే ఒక కారణంతో మత మార్పిడులు జరుగుతున్నాయని మనం చెప్పలేం. రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు కేవలం అంటరానితనం వల్లే మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే మరి అగ్రకులాల్లో కూడా మత మార్పిడులు ఉన్నాయి కదా. అంటే నా అనుభవంలో నాకు ఉన్న అభిప్రాయం ప్రకారం ఎక్కువగా మత మార్పిడి అయ్యే వాళ్ళు ఎవరంటే ఆర్థికంగా అనారోగ్య పరంగా కొన్ని సమస్యలకి గురైన వాళ్ళు, లేకపోతే కుటుంబ బంధాల పరంగా కొంచెం కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి మానసికంగా సరైన స్థితప్రజ్ఞత లేకుండా కొంచెం మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఓదార్పును కోరుకుంటారు. ఎవరైనా వచ్చి మాకు సపోర్ట్ చేస్తే బాగుండు ఓకే అనే ఒక బలహీనమైన మనస్తత్వంలో ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు పాస్టర్లు. వెళ్ళి వాళ్ళని చక్కగా అనునయిస్తూ వాళ్ళ తల మీద చేయబెట్టి భస్మాసుర హస్తం లాగా, భస్మాసురుడు ఎట్లా తల మీద చేయబెడితే అట్లా చేయబెట్టి నేను నీ మంచి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను అని వాళ్ళతో ఒక ఆప్త వాక్యం అంటారు దాన్ని.